జీవితం ఒక క్రికెట్ మ్యాచ్ లాంటిది. ప్రతి ఇన్నింగ్స్ కొత్తగా ఉంటుంది. ఒక డకౌట్ ఎవర్నీ ఆట నుంచి తొలగించదు. కానీ ఆ డకౌటే మనలోని పోరాట స్ఫూర్తిని రేకెత్తిస్తుంది. ఇది నిజం అని నిరూపించిన మన భారత క్రికెటర్లు ఎందరో ఉన్నారు. తమ అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానాన్ని డకౌట్తో మొదలుపెట్టి ఆ తర్వాత వారే భారత క్రికెట్కు దిగ్గజాలయ్యారు. పడి లెగసే కెరాటాల వోలే స్ఫూర్తిగా నిలిచారు. ఈ వీరుల కథలు మనందరికీ ఎంతో ప్రత్యేకం. సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేష్ టెండూల్కర్ తను ఆడిన తొలి వన్డే మ్యాచ్లోనే డకౌట్తో వెనుతిరిగారు. డిసెంబర్ 1989 18న పాకిస్తాన్ జట్టుపై వన్డే డెబ్యూట్ చేసిన సచిన్ టెండూల్కర్ ఆ మ్యాచ్లో వకార్ యూనిస్ వేసిన బంతిని వసీం అక్రమ్ కి క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుతిరిగారు. ఆ రోజు డకౌట్ అయినా తనలోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆడి గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ గా పేరు సంపాదించుకున్నారు. వివిఎస్ లక్ష్మణ్ ఏప్రిల్ 1998 జింబాబ్వే జట్టుపై తొలి వన్డే ఇన్నింగ్స్ ఆడిన వివిఎస్ లక్ష్మణ్ 3 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు చేయకుండానే అవుట్ అయ్యారు. ఆ తర్వాత నుంచి బాగా రాణించారు. 10 అర్ధశతకాలు, 6 సెంచరీలు బాది భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. ఇలా తెలుగువారికి మాత్రమే కాకుండా భారతీయులందరికీ స్ఫూర్తిగా నిలిచారు.